మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరంగల్, హనుమకొండ, కాజీపేట అతలాకుతలమయ్యాయి. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. వరంగల్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నిలిచిపోయాయి. మైసయ్య నగర్ ప్రాంతంలో ఉన్న శివనగర్లో దాదాపు 300 ఇళ్లను వరద చుట్టుముట్టింది. హనుమకొండ బస్టాండ్, చౌరస్తా చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండలో అనేక కాలనీల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పాకాల సరస్సుకు వరద పోటెత్తింది. నరసంపేట కొత్తగూడ రోడ్డులో బుర్కరపల్లి వాగు, గుంజేడు తోపు ఉధృతికి లో లెవెల్ వంతెనలపైకి వరద నీరు చేరింది. రాళ్లతోటి వాగు ఉధృతి పెరిగింది. గంగారం మండలంలోని కోమట్లగూడెం పెద్ద చెరువు మత్తడి పోస్తోంది. వరంగల్ జిల్లా నరసంపేట మండలం గురజాల్లో పెద్ద చెరువు అలుగుపారుతోంది. గురజాల నుంచి నరసంపేట, వరంగల్ వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నెక్కొండలో వట్టేవాగు ప్రవాహంతో నెక్కొండ నుంచి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై రవాణాకు అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేటలో ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. భూపాలపల్లిలో జోరు వానకు మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ సమీపంలో బండిరేవు వాగు ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టాన్ని మించి ప్రవహిస్తోంది. కూసుమంచిలో కట్టెలమ్మ చెరువు పొంగి కృష్ణాపురం, పోచారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సంగెం వాగు ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. హైదరాబాద్ అంబర్పేట వద్ద ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 2,02,456 క్యూసెక్లు నీరు వస్తుంటే 2,09,199 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 4 గేట్ల ద్వారా 1,08,076 క్యూసెక్లను వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో నాగార్జున సాగర్ 18 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో 186,624 క్యూసెక్లు వస్తుంటే అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. స్పిల్వే ద్వారా 144,864 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.50 అడుగులకు చేరుకుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 310.55 టీఎంసీలుగా ఉంది. చెదురుమదురు ఘటనల మధ్య కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సహా 11 మంది పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. పులివెందుల మండలంలో 10,600 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం 3 గంటల వరకు 71.36% పోలింగ్ నమోదైంది. కనంపల్లెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తల కారు అద్దాలు ధ్వంసం చేయగా టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక చెదురుమదురు ఘటనల మధ్య సాగుతోంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సహా 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒంటిమిట్టలో మధ్యాహ్నం 3 గంటల వరకు 66.39% పోలింగ్ నమోదైంది. చింతరాజుపల్లె, కొత్తపల్లి, మంటపంపల్లె,
సలాబడు గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ ఏజెంట్లు నాయకులు జులుం ప్రదర్శించడం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడకు చేరుకున్న మంత్రి రాంప్రసాద్ ఎదుటే వైసీపీ నాయకులు హంగామా చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. సాయంత్రం 5 గంటల వరకు 2 చోట్ల పోలింగ్ కొనసాగనుంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి హంగామా సృష్టించారు. ఉప ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా పలువురు వైసీపీ టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎర్రగుంట్ల మండలం నిడిజువి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి ఇంటి వద్ద వదిలేశారు. అందుకు నిరసనగా నిడిజువి గ్రామం నుంచి కార్యకర్తలతో కలిసి అవినాష్ రెడ్డి ఎర్రగుంట్లకు ర్యాలీగా బయలుదేరారు. వారిని అడ్డుకున్న పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం 4 రోడ్ల కూడల్లో అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎంపీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించగా అవినాష్ రెడ్డి వారి నుంచి తప్పించుకుని తన వాహనంలో వెళ్లిపోయారు. అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్రంగా పరిగణించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ పులివెందుల చేరుకొని ఎర్రగుంట్ల నుంచి తప్పించుకురావడంపై నిలదీశారు. చివరకు ఆయన గృహ నిర్బంధానికి అంగీకరించగా పులివెందుల వైసీపీ కార్యాలయంలో గృహ నిర్బంధం చేశారు. అక్కడ డీఎస్పీ బృందాన్ని కాపలా పెట్టి వెళ్లారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ముందు వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈ మేరకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్ కుమార్ సహా తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయం వైసీపీకి పట్టుకుందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. వైసీపీ సామ్రాజ్యం పతనం కాబోతున్నందునే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వాళ్లు రెచ్చగొట్టినా తాము సంయమనంతో ఉంటామని మంత్రి వెల్లడించారు. తమ ఎమ్మెల్సీని హౌస్ అరెస్టు చేశారన్న డోలా వీరాంజనేయ స్వామి వైసీపీ కార్యకర్తలు బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు వేస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల రూపాయల పనుల్ని సిఆర్డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్టులు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్టు వెల్లడించారు. రికార్డు సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశంలో కంప్యూటర్ చిప్ల తయారీకి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సహా 3 రాష్ట్రాల్లో 4 సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 4 సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. 76,000 కోట్ల రూపాయలతో రూపొందించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఈ 4 ప్లాంట్లకు కేంద్రం ఆర్థిక సాయం చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ సంస్థ 468 కోట్లతో ఏర్పాటు చేయనున్న చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్కు కేబినెట్ అంగీకారం తెలిపింది. భువనేశ్వర్లో ఎస్ఐసి సెమ్ ప్రైవేట్ లిమిటెడ్ 2,066 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్కు ఆమోదం తెలిపింది. ఒడిశాలోనే 1943 కోట్ల పెట్టుబడితో 3D గ్లాస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతిచ్చింది. 117 కోట్ల పెట్టుబడితో పంజాబ్లో CDIL సంస్థ ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు కూడా ఆమోదముద్ర వేసింది. అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు లక్నో మెట్రో రైలు ఫేజ్ 1Bకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 2021 ఏడాది జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ CBIకి సుప్రీంకోర్టు అప్పగించింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరమని న్యాయమూర్తులు జస్టిస్ MM సుందరేష్, N కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తన కుమారుడు గట్టు వామన్ రావు, కోడలు నాగమణి హత్య కేసును CBIకి అప్పగించాలని కోరుతూ గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న గట్టు వామనరావు, నాగమణి దంపతులు 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల మీదుగా కారులో వెళ్తుండగా హత్యకు గురయ్యారు. మరో కారులో వచ్చిన దుండగులు కత్తులు, మారణాయుధాలతో వారిని నడి రోడ్డుపైనే నరికి చంపారు. ఈ కేసు దర్యాప్తునకు CBIకి అప్పగిస్తే తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో మరణ వాంగ్మూలం వీడియో అసలు లేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ఇచ్చినట్లు కోర్టుకు తెలంగాణ సర్కార్ తెలిపింది.
అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తు చేయాలని సిబిఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీలో కాల్పుల కలకలం సృష్టించాయి. దుకాణంలో దోపిడీకి యత్నించిన 6 దుండగులు ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఖజానా జ్యువెలరీ డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్కి అడిగారు. వారు అందుకు నిరాకరించడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి దోపిడీకి యత్నించారు. ఇదే సమయానికి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దోపిడీకి వచ్చిన దుండగుల్లో ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉందన్న పోలీసులు కాల్పుల్లో గాయపడిన డిప్యూటీ మేనేజర్ సతీష్ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2వ విడత జనహిత పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 24న చొప్పదండి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర 2వ విడత ప్రారంభిస్తారని పీసీసీ వర్గాలు చెప్పారు. ఈ నెల 25న ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం 10:30కు కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉంటుందని పీసీసీ వర్గాలు తెలిపాయి. అదే రోజు సాయంత్రం 5ంటికి వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర ఉంటుందని వెల్లడించాయి. ఈ నెల 26న ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం, 10:30కు వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉంటుందని తెలిపాయి. అదే రోజు సాయంత్రం 6ంటికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉంటుందని పీసీసీ వర్గాలు తెలిపాయి. అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ అవసరమైతే అణు యుద్ధానికి దిగుతుందని భారత్ను ఉద్దేశించి హెచ్చరించిన పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్పై పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్స్ మండిపడ్డారు. అసీం మునీర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు అల్ఖైదా మాజీ ఒసామా బిన్ లాడెన్కు తేడా కనిపించడం లేదని రూబిన్స్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ అమెరికా పర్యటనలోనే మునీర్ వ్యాఖ్యానించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రూబిన్స్ మండిపడ్డారు. మునీర్ మాటలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ వెంటనే ఖండించి ఆయనను దేశం నుంచి బహిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పాక్పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హెచ్చరికలు చేయడం ద్వారా పాక్ చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కు కోల్పోయిందని రూబిన్స్ అన్నారు. భారత్పై 50% సుంకాలను విధించి చైనాపై ప్రతీకార సుంకాలు విధించేందుకు గడువును అమెరికా మరో 90 రోజులు పెంచిన వేళ డ్రాగన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాపై విధించిన 24% అదనపు సుంకాలను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అమెరికా వస్తువులపై 24% అదనపు సుంకాలు ఇవాల్టి నుంచి అమలు కావాల్సి ఉండగా చైనా వాటిని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఆయా వస్తువులపై 10% సుంకాలు యథాతథంగా కొనసాగుతాయని చైనా పేర్కొంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినందున కస్టమ్స్ టారిఫ్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనాపై ప్రతీకార సుంకాల అమలును ట్రంప్ సర్కార్ మరో 90 రోజులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోగా చైనా కూడా అందుకు అనుకూలంగా స్పందించింది. ఇంట్లో భారీ మొత్తంలో లెక్కలో లేని సొమ్ము బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ తీర్మానంపై 146 మంది ఎంపీలు సంతకం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణకు స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయవాది బివి ఆచార్య సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ యశ్వంత్ వరంపై వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ చేయనుంది. ఈ ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అక్కడ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించరాదని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేసింది.